పాకిస్తాన్ ప్రస్తుతం ఒక భయంకరమైన దమనకాండను ఎదుర్కొంటుందని, ఇది హిట్లర్ పాలనను తలపిస్తున్న స్థాయిలో ఉందని పాకిస్తాన్ తెహ్రీక్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరిన్ నియాజీ తీవ్ర ఆరోపణలు చేశారు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలపై అమానుష చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలు రోజురోజుకు పెంచుకుంటూ పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులపై ఆకరణ అరెస్టులు, అర్ధరాత్రి కిడ్నాప్లు, పోలీసులు మరియు భద్రతా బలగాల చేతుల్లో జరుగుతున్న అత్యాచారాలు దేశం మొత్తాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. పెషావర్ లో తాను కలిసిన ఒక యువకుడి పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ, గతేడాది తలపై తుపాకీ కాల్పులతో అతను పూర్తిగా పక్షవాతం బారిన పడ్డాడని, ఈ తరహా ఘటనలు దేశంలో అణువణువున విస్తరించాయని చెప్పారు. పోలీసులకు పిల్లలు, యువకులు, వయోజనులు, మహిళలు అనే తేడా లేకుండా దాడి చేయడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రస్తావిస్తున్నారని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రజల అంగీకారం లేకుండా అధికారంలోకి వచ్చిన అత్యంత అప్రజాస్వామిక ప్రభుత్వమని విదేశీ శక్తుల మునీర్ను పూర్తిస్థాయి నియంతంగా అభివర్ణిస్తూ దేశం మొత్తం ఒక భయానక మౌన వాతావరణంలోకి నెట్టివేయబడిందని, న్యాయం కోసం నోరు విప్పి ప్రతి ఒక్కరిపై ప్రతీకార చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం వెంటనే దృష్టి పెట్టాలని నూరిన్ విజ్ఞప్తి చేశారు. ఆమె మాటల్లో, ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు, కానీ ప్రజల ఆగ్రహపు పేలుడు ఎప్పుడైనా సంభవించవచ్చు అన్న హెచ్చరిక ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.